సాక్షి థామ్సన్. నేను ఎస్ఏఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మాది మైలవరం మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. నేను ఏకపాత్రాభినయం రుద్రమాదేవి పాత్రను పోషిస్తున్నాను. రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి. కళా పోషకుడు, యుద్ధరంగంలో మేటి అయిన గణపతి దేవుని అగ్రకుమార్తెను నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు సైతం తోక ముడుస్తారు. నా వీర గర్జనను వింటే శత్రువుల ప్రాణాలు పైకే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తూ ఉంటే ముందు చూస్తే రుద్రమా, వెనుక చూస్తే రుద్రమా, ప్రక్క చూస్తే రుద్రమా, ఎటు చూసినా రుద్రమే అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. నా తండ్రి గణపతి దేవుడు ఒక ప్రక్క సంగీత, సాహిత్య, నృత్య కళలను నేర్పిస్తూనే మరో ప్రక్క రాజనీతి, యుద్ధ రీతులను నేర్పించాడు. నేను నా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి యాదమరాజు నాపై గత్తి దూశాడు. అయినా నేను జంకలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలనా స్థానాన్ని ఒక స్వర్ణయుగంగా భావించాను. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధి పనులను నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, స్త్రీ విద్యకు బాటలు వేశాను. అందరి ప్రజలు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ధైర్య, శౌర్య, సాహసాలకు ప్రతీకగా ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగు చుక్కగా నిలిచాను. రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి.